సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. దీన్నే తెలుగులో కీళ్ళవాతం అని కూడా అంటారు. ఇట్స్ ఏ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ దట్ కెన్ ఎఫెక్ట్ మోర్ దాన్ జస్ట్ యువర్ జాయింట్స్. మనకు జాయింట్స్లలో వస్తుంది. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అఫెక్ట్స్ ద లైనింగ్ ఆఫ్ జాయింట్స్, కాజింగ్ ఏ పెయిన్ఫుల్ స్వెల్లింగ్ దట్ కెన్ రిజల్ట్ ఇన్ బోన్ ఎరోజన్ అండ్ జాయింట్ డిఫార్మిటీ. సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కెన్ స్టిల్ కాజ్ ఫిజికల్ డిజబిలిటీస్. ఎలా ఉంటాయి సిమ్టమ్స్, ఎలా ఉంటాయి అంటే దీంట్లో టెండర్నెస్, వార్మ్, సోలన్ జాయింట్ స్టిఫ్నెస్ దట్ ఈజ్ యూజువల్లీ వర్స్ ఇన్ ద మార్నింగ్. అలాగే ఫ్యాటిగ్యూ, ఫీవర్, లాస్ ఆఫ్ అపెటైట్, ఇలా సిమ్టమ్స్ ఉంటాయి. అర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ affect your small joints, attach your fingers to your hands and your toes to your feet. In rheumatoid arthritis, immune system attacks healthy tissue in your joints. It can also cause medical problems like with your heart, lungs, nerves, eyes, skin. Women are more than likely than men to develop rheumatoid arthritis. Rheumatoid arthritis occurs in all ages. అన్ని ఏజెస్లలో అక్కర్ అవుతుంది. మోర్ కామన్ ఇన్ మిడిల్ ఏజ్. అట్లాగే స్మోకింగ్ చేసే వాళ్ళలో స్మోకింగ్ ఇంక్రీజెస్ యువర్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ద కాజ్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలామందికి జెనెటికల్గా ఏజ్ రిలేషన్లో ఎక్కువ ఉంటుంది. ఏజ్ రిలేటెడ్ డిజార్డర్ ఇది. దీంట్లో మెయిన్గా హోమియోపతికి వచ్చేసరికి చాలా రకాల మందులు ఉన్నాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ హోమియో మెడిసిన్స్ వచ్చేసరికి రొస్టాక్స్, బ్రయోనియా, రూటా, ఇట్లా చాలా రకాల ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఇది ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. కాబట్టి మనము ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వితిన్ షార్ట్ పీరియడ్లో మనము రికవరీ చేసుకోవచ్చు. సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇట్ విల్ గోస్ టు ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చేసరికి మనకు ఇక్కడ బోన్స్ వీకన్ అవుతాయి. బోన్స్ ఎక్కువగా ఫ్రాక్చర్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఇన్ ద మిడిల్ ఏజ్లో వస్తుంది. ఇది ఏజ్ రిలేటెడ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సివియర్గా వచ్చిన వారికి ఎక్కువగా ఈ క్లైమేట్ వల్ల, చల్లదనం వల్ల ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ టెండర్నెస్ ఉంటుంది. అట్లే దీనికి మనము డయాగ్నోసిస్ వర్షన్లో వస్తే మనకు ఆర్ఏ టెస్ట్ చేయించుకుంటే అది మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్గా ఉందా అనేది తెలుస్తుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అట్లే మనము ట్రీట్మెంట్ వచ్చేసరికి అల్లోపతిక్లో అయితే వాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం వల్ల మనకు అంత స్వల్ప కాలంలో ఉపశమనం పొందవచ్చు. అయితే ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువసేపు నిలబడరాదు, మెట్లు ఎక్కకుండా ఉండడం మంచిది, వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేస్తే చాలా మంచిది. అలాగే క్రింద కూడా కూర్చోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ జాగ్రత్తలు పాటిస్తూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకోగలిగితే మనకు వితిన్ షార్ట్ పీరియడ్లో మనకు రిలీఫ్ పొందవచ్చు. అయితే కాల్షియం డిపాజిట్స్ ఉన్న ఆహార పదార్థాలు కూడా తీసుకోవడం చాలా మంచిది. మన హోమియోపతిక్ మెడిసిన్స్ వచ్చేసరికి చాలా రకాల మందులు ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మనం ఆ యొక్క పేషెంట్ యొక్క ఎక్స్రే కానివ్వండి, వారి యొక్క మెంటల్ సిమ్టమ్స్, కాన్స్టిట్యూషన్, హ్యాబిట్స్ని బట్టి మనము సరైన మెడిసిన్ ఇస్తే వెంటనే షార్ట్ పీరియడ్లో రిలీఫ్ పొందవచ్చు. మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి
రోస్టాక్స్, బ్రయోనియా, బెలడోనా, రూటా ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ మెడి9 హాస్పిటల్‌లో ఎవరైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఎవరైనా మా ట్రీట్మెంట్ కావాలంటే మెడి9 హాస్పిటల్‌ను సంప్రదించి మీ యొక్క మొత్తము డాక్టర్ గారు కేస్ టేకింగ్ తీసుకొని సరైన మెడిసిన్ ఇస్తే మీకు వితిన్ షార్ట్ పీరియడ్‌లో ఉపశమనం పొందవచ్చు.